రంగంలో బొప్పాయి రైతుకు కూడా తప్పని తిప్పలండి. మార్కెట్లో ధరలు లేక నష్టాన్ని చవిచూస్తా ఉన్నారు. మార్కెట్లో ధరలు లేకపోవడం వల్ల బొప్పాయి సాగు చేసిన రైతులు నష్టపోతా ఉన్నారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఉద్యాన పంటలపై దృష్టి సారించిన రైతు జిల్లా వ్యాప్తంగా 630 ఎకరాల్లో బొప్పాయి సాగు చేయడం జరిగింది. ఉద్యానవన అధికారులు సూచనలు సలహాలు పాటిస్తూ అధిక దిగుబడులైతే సాధించారు. అయితే పంట చేతికి వచ్చేసరికి మార్కెట్లో ధరలు భారీగా పతనమయ్యాయి. కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో తోటల్లో చెట్లపైనే కాయలను రైతులు వదిలేస్తా ఉన్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు కిలో 7 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తా ఉంటూ వేదనను మిగులుస్తా ఉన్నారు. రైతులకి ఎకరా విస్తీర్ణంలో బొప్పాయి సాగుకు 1 లక్ష వరకు ఖర్చు పెట్టినట్టు రైతులు తెలిపారు. మొత్తానికైతే ఈ రైతుల విషయంలో ఈ కొనుగోలుదారులు దళారుల వల్ల భారీగా నష్టాలు వస్తున్నాయండి. ప్రభుత్వం వారు ఈ దళారుల మీద దృష్టి పెట్టి రైతులకి నష్టాలు రాకుండా చూడాలని చెప్పేసి రైతులైతే కోరుకుంటా ఉన్నారు. మొత్తానికి మిర్చి రైతుకు కానీ బొప్పాయి రైతుకు కానీ అరటి రైతుకు కానీ వరుసగా అందరి రైతులకు నష్టాలు వస్తూ ఉంటాయి. వీళ్ళు కోలుకునేది ఎప్పుడైనా అంశం మీద రైతులు చర్చిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి ఈ దళారుల విషయంలో జరిగిన నష్టాన్ని నివారించాలని చెప్పేసి రైతుల తరపున అందరూ కోరుతా ఉన్నారండి. ఈ విషయంలో మరి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.